టైమ్‌లైన్ ఒకటి చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. 100 రోజుల్లో వాటిని అమలు చేసి తీరుతామని చెప్పారు. సో, ఇప్పటికి గనక చూస్తే ఉంది. అంటే స్టార్ట్ చేశారు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. స్టార్ట్ అయితే బానే ఉంది. సో, వాటికి సంబంధించి నిధుల సమీకరణ కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది. డెఫినెట్లీ. ఇప్పుడు మేము చెప్పాం కదా! వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడే నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనయి, నిధులు లేకుండా పోయినాయి. ఈరోజు మరి ఖజానాలో రూపాయి లేకుండా ఉన్న తరుణంలో ఇబ్బందికరమైన ఆర్థిక వ్యవస్థను ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా క్రియేట్ చేయడం జరిగిందో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని హామీలను మేము నెరవేర్చుకోకుండా పోము. 100 రోజుల్లో కాలహయంలో మొదలు పెడతామని చెప్పాం. 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే ఇక్కడ ఉండదు. సర్టన్ స్కీమ్స్ మొదలు పెడతా ఉంటాము. నడుస్తూనే ఉంటాయి 5 సంవత్సరాలు. సో ఈ విధమైన ఆలోచన, ఒక ప్రక్రియ, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. అంతలోపలనే మేము ఆలోచన చేసి ఎప్పుడు ఎక్కడ వీలైతే 100 రోజులు కూడా మేము వేచి చూడలే. 100 రోజులకు మొదలు పెడదామంటే మహిళా సోదరిమణులకు బస్సుకు ఉచిత బస్సు ప్రయాణము 100 రోజులు ఎగ్జాక్ట్లీ 100 రోజులు మొదలు పెడుతుండేవాళ్ళం. కానీ ఈరోజు ఏది ఏ ఇచ్చిన హామీ ఎప్పటి వరకు ముందుగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటే ముందుగా పెడతా ఉన్నాం. సో ఈరోజు 100 రోజులు అనేది మా టార్గెట్. టార్గెట్ కంటే ముందే అమలుకు అవకాశం ఉంటే అమలు చేస్తూ ఉన్నాం. సో, గతంలో